బాహుబలి ది కంక్లూజన్ ఇప్పుడు దేశం మొత్తం ఎదురు చూస్తున్న అద్భుత చిత్రం. రిలీజ్ తర్వాత ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేయడం ఖాయమనే అంచనాలున్నాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు నుంచి బోలెడన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ క్లైమాక్స్ విషయంలో రాజమౌళి ఇంకా కన్ఫ్యూజన్ కు గురవుతున్నాడని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోయినా ఈ సినిమా కోసం 4 క్లైమాక్స్ లను చిత్రీకరించారట. కనీసం టీమ్ మెంబర్స్ కూడా స్టోరీలోని కీలకమైన పాయింట్స్ లీక్ కాకుండా ఉండేందుకే ఇలా చేశారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు చేతిలో ఉన్న 4 క్లైమాక్స్లలో సినిమాలో ఏది సెట్ చేయాలనే విషయంలో జక్కన్న తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నాడని అంటున్నారు. అయితే బాహుబలి మొదటి భాగం సాధించిన ప్రచండ విజయం కారణంగా రెండో భాగం మరింత మిన్నగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు జక్కన్న. కానీ మరో వాదన కూడా వినిపిస్తోంది. క్లైమాక్స్ విషయంలో రాజమౌళిలో గందరగోళం అంతా ఆయన సృష్టేనని, ఈ విషయంలో అసలు సమాధానం బయటకు పొక్కకుండా ఉండడం కోసమే ఇలా చెబుతున్నారని అనేవాళ్లు కూడా ఉన్నారు. ఏదేమైనా ఒకసారి రాజమౌళి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అంచనా వేయడం అంత తేలిక కాదు, అసలు సాధ్యం కాదు అని చెప్పినట్లుగానే ఉంది పరిస్థితి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.